సార్ మామూలుగా ఫామ్ ప్లాట్స్ అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అంటే దీని ఎక్కడ చూసినా కానీ ఒక 4 stones పెట్టేసి ప్లాట్ అని సేల్ చేస్తున్నారు, తర్వాత దాని వాల్యూ ఏంటిది, దాని మెయింటెనెన్స్ ఏంటిది అని. అయితే నాకు ఇక్కడికి వస్తే మాత్రం నా ఐడియా చేంజ్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ చూస్తూ ఉంటే ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది. సో అది క్విక్గా మీరు ఏమన్నా మీ ఫామ్ కాన్సెప్ట్ గురించి డిస్క్రైబ్ చేయగలుగుతారా? యాక్చువల్గా సార్ ఇది ఫార్మ్ ప్లాట్స్ కాదు, ఓకే, ఇది ఆల్రెడీ రెసిడెన్షియల్ ప్లాట్స్. అంటే మనం ప్లాట్ కన్వర్షన్ చేసి సేల్ చేస్తున్నాము, ఎల్ఆర్ఎస్ తోనే ఇస్తున్నాం సార్. ఓకే, అంటే రెసిడెన్షియల్ ప్లాట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, మీరు అన్నట్టు 4 stones వేసి ప్లాటింగ్ చేసి అమ్మేసి వెళ్ళిపోతారు. అవును. ఇక్కడ మనది ఏంటంటే మన ఎక్స్టెన్స్ ప్రాపర్టీస్ మెయిన్ థింగ్ ఏంటంటే సార్, మన ప్రతి ప్రాపర్టీ గేటెడ్ కమ్యూనిటీ సార్. ఓకే, అంటే మనం స్టార్టింగ్ వెంచర్ నుంచి ఈ వెంచర్ వరకు ప్రతి వెంచర్ ని మేము గేటెడ్ కమ్యూనిటీ లాగా డిజైన్ చేస్తాం. అంటే మనకి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫేజ్ 1 22 acres ఉందండి. ఈ 22 acres కి ఏం చేస్తామంటే 6 feet కాంపౌండ్ వాల్ ఇస్తాం. ఓకే, ఫస్ట్. ఓకే, అంటే మన కాంపౌండ్ వాల్ ఇచ్చామంటే దానికి ఇంకా లోలో బార్డర్ తెలిసిపోతాం మనకి. అవును. నెక్స్ట్ ప్రతి వెంచర్ కి మనం ఎంట్రన్స్ ఆర్చ్ గేట్ ఇస్తాం. అండ్ ఇంకా ఎవరైనా వచ్చినా ఎంట్రన్స్ నుంచి లోపల రావాలి, అక్కడ నుంచి బయటకు వెళ్ళాలి. అదొక ప్లస్ పాయింట్, అంటే సెక్యూరిటీ ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి వెంచర్ లో 2 families ఉంటాయి. 2 families, హస్బెండ్ వైఫ్ 2 couples ఉంటారు. వాళ్ళు దీంట్లోనే ఉండి 360 రోజులు దీంట్లో ఉండి వెంచర్ టేక్ కేర్ చేస్తుంటారు. ప్లాంటేషన్ టేక్ కేర్ చేయడం కానీ, ఎమ్యూనిటీస్ టేక్ కేర్ చేయడం కానీ, వెంచర్ టేక్ కేర్ కానీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రతి వెంచర్ డెడికేటెడ్ సూపర్వైజర్ ఉంటాడు. డెడికేటెడ్ సూపర్వైజర్ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 1000 square yards తీసుకోండి. దీనికి ఏం చేస్తాం, మనం ఒక ఎంట్రన్స్ ఆర్చ్ లాగా కట్టేసి చుట్టూ జాలీ ఫెన్సింగ్ ఇచ్చాం. మళ్ళీ సపరేట్ కాంపౌండ్ వాల్ వెంచర్ మొత్తం వస్తుంది. మళ్ళీ 1000 square yards సపరేట్ జాలీ ఫెన్సింగ్ ఇచ్చి మళ్ళీ దీంట్లో ఏం చేసాము, ఒక ప్లాంటేషన్ అంటే ప్లాట్ ఖాళీ ఉంచకుండా ప్లాంటేషన్ చేసాము. ప్లాంటేషన్ కూడా దట్టు 1000 square yards లో 80 plants ఇస్తాం, 80 మొక్కలు ఇస్తాం సార్. ఓకే, ఎవ్రీ మొక్కకు 10 feet గ్యాప్ ఉంటుంది. ఓకే, ఆ 80 plants లో కూడా 60 రెడ్ శాండల్ ఇస్తున్నాం. కమర్షియల్ యాంగిల్ రెడ్ శాండల్. ఈ రెడ్ శాండల్ మొక్కలు కూడా మనం ఏం చేస్తాం, రాజమండ్రి కడియం తీసుకొస్తాము. ఆల్రెడీ 5 feet హైట్ లో ఉంటాయి మొక్కలు. ఇంతకుముందు చూసాం కదా, 5 feet హైట్ లో ఉంటాయి మొక్కలు. రాజమండ్రి కడియం తీసుకొస్తాం. అవి మనకు 12 years లో క్రాపింగ్ కటింగ్ వస్తుంది సార్. పర్ఫెక్ట్. అది 12 years కూడా కంపెనీ అష్యూర్డ్ మెయింటెనెన్స్ మనమే మెయింటైన్ చేస్తాం. ఓకే, కస్టమర్ ₹1 కూడా ఏమైనా అవసరం లేదు. ఓకే, ఫ్యూచర్ లో కటింగ్ తర్వాత వచ్చే ఆదాయంలో 50-50 షేర్. ఓకే, కంపెనీ 12 years టేక్ కేర్ చేస్తుంది కాబట్టి, సెక్యూరిటీ ఎవ్రీథింగ్ చేసుకుంటుంది కాబట్టి, కటింగ్ చేసి వాళ్ళకి డబ్బులు వచ్చే వరకు మనమే చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ 60 plants కాకుండా మళ్ళీ 20 ఫ్రూట్ ప్లాంట్స్ ఇస్తున్నాం. ఓకే, ఈ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా 10 types, 10 రకాలు. ఇంకా మీకు అన్ని ఫ్రూట్స్ కవర్ అవుతాయి. మ్యాంగో, గోవా, పొమగ్రనేట్, పప్పాయ ఇస్తున్నాము, కోకోనట్ ఇస్తున్నాము, దీంట్లో సీతాఫల్ ఇస్తున్నాము, నెక్స్ట్ కాలా జామున్ ఇస్తున్నాము. ఇవన్నీ ఇంకా ఇలాంటి అన్ని ప్లాంట్స్ అంటే మనకి ఆల్ ఫ్రూట్స్ 10 fruits కవర్ అయిపోతాయి. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీంట్లో అడిషనల్గా ఏం చేస్తున్నాము, కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి కాటేజ్ కట్టిస్తున్నాం. ఓకే, దీంట్లో 6 bedroom ఆక్యుపెన్సీ ఇస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఒక కాటేజ్ కట్టాము, ఫుల్లీ ఫర్నిష్డ్ కాటేజ్ కట్టాము. నెక్స్ట్ దాంతో పాటు మనం స్విమ్మింగ్ పూల్, గ్రే స్విమ్మింగ్ పూల్, అంటే కస్టమర్స్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్. నెక్స్ట్ మినీ పార్టీ హాల్, 100 members కెపాసిటీ మినీ పార్టీ హాల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎక్విప్మెంట్ తీసుకొస్తాం, చిల్డ్రన్స్ హ్యాపీగా ప్లే చేసుకోవచ్చు. దాంతో పాటు నెక్స్ట్ అవుట్డోర్ గేమ్స్, అడల్ట్స్ దృష్టిలో పెట్టుకున్న అవుట్డోర్ గేమ్స్. అవుట్డోర్ గేమ్స్ కూడా మనకి క్రికెట్, నెట్ బాక్స్ ఒకటి, వాలీబాల్ ఒకటి, షటిల్ ఒకటి. ఇవి కూడా మనం అవుట్డోర్ గేమ్స్ ఇస్తున్నాం. అంటే మన దగ్గర ప్లాట్ కొంటే కంప్లీట్ ప్యాకేజ్ సార్. ఓకే, అన్ని ఇక్కడ హ్యాపీగా వచ్చి వాళ్ళు 2 days 3 days ఉండే విధంగా అన్ని ఆల్ ఇమ్యూనిటీస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేయకపోతే నిజానికి మెయింటెనెన్స్ ఉండదు. ఇప్పుడు ఈ చెట్లు చూసుకోవడానికి, ఇది మొత్తం ఇప్పుడు కాటేజ్ కడితే దాన్ని మెయింటైన్ చేయడానికి మీరు స్టాఫ్ ను అపాయింట్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ మీరు దాని రెంటల్ అంటే ఎవరో యూస్ కూడా చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఏదైనా యూసేజ్ లో ఉంటుంది, మెయింటైన్ అవుతుంది అంటారు. 4 రోజులు పెడితే దాని మెయింటెనెన్స్ ఉండదు, వాళ్ళకి వర్క్ కూడా ఉండదు కాబట్టి అది మెయింటైన్ కాదు. బట్ ఈ కాన్సెప్ట్ లో మెయింటెనెన్స్ 100% ఉంటుంది. వాళ్ళకి ఒక ఫెసిలిటీ అనేది ఇస్తున్నారు, వాళ్ళు వీకెండ్స్ ఎప్పుడైనా వచ్చి ఎంజాయ్ కూడా చేయొచ్చు. సో ఒక హోల్సమ్ కాన్సెప్ట్ ఉందండి ఇది. డెఫినెట్లీ వాల్యూ ఫర్ మనీ. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ కి షార్ట్ టర్మ్ గా మీరు ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అనేది రెంటల్ కాన్సెప్ట్ కనిపిస్తున్నది ఒక షార్ట్ టర్మ్ గా. అండ్ లాంగ్ టర్మ్ గా కూడా ఈ ప్రాజెక్ట్ కి వాల్యూ ఉంది. ఎందుకంటే జనగాము అనే టౌన్ ఇప్పుడు ఆల్రెడీ బాగా డెవలప్ అవుతున్నది. ఇది నేషనల్ హైవే 365 కి ఆల్మోస్ట్ ఆనుకున్నది కాబట్టి లాంగ్ టర్మ్ అప్రిషియేషన్ కూడా ఎక్సలెంట్ స్కోప్ ఉన్న ప్రాజెక్ట్ ఇది.